ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏం సార్ ఇది రీమిక్స్ గజ్జి? హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం మాస్టర్. నమస్తే. ఇది చిల్లి 3 చిల్లీలా మీరు రెడీ ఉన్నాయి అన్నారు. మీరు ఓపెన్ చేసారా లేదా మీ చిల్లి ప్యాకెట్? ఓపెన్ చేశారా? రోజు యూజ్ చేస్తున్నాం మేము. మీరు ఓపెన్ చేశారు కదా, ఎలా తీస్తాను? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఏం లొల్లిరా నాయన, పొద్దున్న లొల్లి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఎలా అంటే ఏం చేసావు? లక్ష్మి, కారం లేదా? నేను మాట్లాడకు, నిజంగా కారం లేదారా? నటించకో, నువ్వేనని నాకు బాగా తెలుసు. మాట్లాడుకో. నువ్వు ఫన్ కాదు మని, అలా అయితే నువ్వు ఇవ్వకుండా ఉండాల్సింది. ఎందుకు ఇస్తున్నావు, ఎందుకు తీసుకుంటున్నావు నాకు అర్థం కాదు. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. అసలు ఆ స్ట్రెస్ మాకు ఎందుకు అంటున్నా? అది ఫన్ రా విష్ణు. నీకు నీకేం వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. నా సంతోషాన్ని నేను పంచుకోవాలి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హ్యాస్ షాటర్డ్ ఆల్ రికార్డ్స్. అయ్య బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. అన్బిలీవబుల్, అన్బ్రేకబుల్ 6 బిలియన్ వ్యూయింగ్ మినిట్స్. చిటికలే. ఇంతవరకు ఉన్నటువంటి అన్ని సీజన్ల రేటింగ్ క్రాస్ చేసింది. ఒక్క తెలుగులోనే కాదు, ఆల్ ఓవర్ ఇండియా అన్ని భాషల్లోనూ. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. హాయ్, హౌ ఆర్ యు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. చేతిలో గన్ను కూడా ఉంది. చూస్తేనే భయం సార్. గన్ను చూస్తే కాదు కదా భయపడాల్సింది, మీరు ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. దొంగలు భయపడతారు, లంగలు భయపడతారు, ధర్మంగా ఉన్నోళ్ళు, నిజాయితీగా ఉన్నోళ్ళు ఎందుకు భయపడతారు? దేనికోసం భయపడతారు? ఆదిత్యనా, నువ్వు చేసిన తప్పేంటి చెప్పు. నేను యాక్టివ్ అవ్వడానికి చాలా ట్రై చేశాను, ఎంత వరకు సక్సెస్ అయ్యాను అది తెలియదు. ఏం చేయను, నేను ఎంతో ట్రై చేశాను, నా వల్ల కాలేదు. అక్కడ క్లియర్ గా కనపడుతున్నాయి. మీ క్లాన్ పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మీరే ఇవాల్యుయేట్ చేయాలి. చేద్దాం, బాగా చేద్దాం, చేసి కరెక్ట్ గా. యష్మి, నీతో మొదలు పెడదాం. గుర్తుపెట్టుకో, సేఫ్ ఆడడం కోసం అందరినీ గ్రీన్ లో పెట్టావనుకో, లేదు సార్, ఆడియన్స్ నిన్ను ఎక్కడ పెడతారో తెలుసు కదా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఆల్సో సేమ్ విత్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా అంతే. పృథ్వీ పక్కన పెట్టు, పృథ్వీని పక్కన పెట్టు. తీసేరా, తీసేయి. అన్నేమో నేను అలా చేయలేదు అంటున్నాడు. సో మేబీ అన్న చేసి. సరే, అసలు అన్న ఏం చేశాడో చూపించనా? ఒకసారి చూద్దామా? వద్దులే ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. యాజ్ ఇట్ ఈస్ ఆ టాస్క్ లో సంచాలక్ ఇస్ పప్పు. చూడరా, అది కావాలని పుష్ చేశాడా? లేదు, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం. నెక్స్ట్ పృథ్వీ సార్. పృథ్వీ కూడా ఏ టాస్క్ ఇచ్చినా 100% ఇస్తాడు. బొంగేం కాదు. పృథ్వీ, మరి వ్యాక్స్ టాస్క్ లో ఏమైంది? గివ్ అప్ చేసావు? సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఆటలో కొన్ని వాడకూడనటువంటి ఎఫ్ వర్డ్స్ వాడుతున్నావు. ఇదేనా పద్ధతి? ఇట్లనేనా మాట్లాడేది? కాదు, నాకు చెప్పు, నేను తెలియక అడుగుతానా. మైండ్ లో గుర్తుపెట్టుకో పృథ్వీ, జస్ట్ హోల్డ్ యువర్ టంగ్. ఓకే? ఎర్రి పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. సంచాలక వచ్చినప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. తను కన్ఫ్యూజ్ అయిందా? మీ టీం అంతా కలిసి చుట్టూ కన్ఫ్యూజ్ చేశారా? ఏంటిది మీరు కన్ఫ్యూజ్ చేస్తారు, మీరు అది బుద్ధికి పెడతారు. అలాగే చెప్పొద్దు, అది తప్పు. వెళ్ళే ముందే వేరే వాళ్ళు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేను ఒక విషయం అడుగుతాను. మణికంఠ అండ్ సీత, ఎస్ సార్, వాళ్ళిద్దరి ఆటలో సంచాలక్ నువ్వు. అక్కడ నువ్వు ఏమైనా కరెక్ట్ చేసావా? అంటే అది రామ్ నిన్న అక్కడ నన్ను సంచాలక పిలిచింది, నాకు ఒక ఏమంటారు సార్, షాకింగ్. అంటే షాక్ అయితే తప్పులు చేసేస్తావా? ఓరే నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. సార్, నేను ఎక్కడ తప్పు చేశానని నాకైతే ఎక్కడ అనిపించలేదు. నాకు పర్సనలీ నేను కరెక్ట్ గానే చేశాను అనుకున్నా. ఏమేడా, నువ్వు చేసిన పనేం బాలేదురా. ఇట్ ఈస్ ఫర్ యూ, అది నీకు, తనకు కాదు కదా.
బట్ 250 తను నేను క్లియర్ గా అడిగాను లేదు సార్ అక్కడ సార్, డోర్ దగ్గర. ఆయన నన్ను అడగలేదు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మణికంఠ అడిగాను అంటున్నాడు, సార్ నువ్వు అడగలేదు అంటున్నావు. బిగ్ బాస్ ఆ వీడియో చూపించేయండి. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. సేమ్ సార్, సోనియాది కూడా ఇండివిజువల్ గేమ్ నేను చూడలేదు. బట్ లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ. సోనియా ఇస్ ఇన్ రెడ్. సోనియా సార్ నా పరంగా అయితే నేను కరెక్ట్ గానే ఉన్నా అనిపిస్తాను సార్. కరెక్ట్ నేను అంటున్నా, మీరు అన్నారు నేను కాదంటున్నాను, నేను అంటున్నా నేను కాదంటున్నా, నేను కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ కాదు, కరెక్ట్ అంటున్నా, నేను కరెక్ట్ కాదు, నేను కరెక్ట్ అంటున్నా. సరే, నీ ఉద్దేశంలో దిస్ ఇస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. సోనియా, కొందరి దగ్గర నుంచి మనం అంతా చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. 90 మార్క్స్ వస్తాయన్న స్టూడెంట్ కి 40 మార్క్స్ వస్తే డిసప్పాయింట్ అవుతాం లేదా? ఎవరైనా వింటే నిజం అనుకుంటారు భయ్య, మనకంత లేదు. ఇంకెక్కడ స్కోప్ ఉండేనో నాకు అర్థమయ్యేలా చెప్తే నేను డెఫినెట్ గా చేస్తుండే సార్. దట్స్ నాట్ మై జాబ్. స్కోప్ ఉండదమ్మా, స్కోప్ నువ్వు తయారు చేసుకోవాలి, తీసుకోవాలి. అవకాశాలు వస్తాయని ఎదురు చూడము, మనం అవకాశాలకి ఎదురెళ్ళాలి. మీ టాలెంట్ ఉంటే మీరు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ దున్నుకున్నాడు దున్నుకున్నంత. మరి అలా అంటాం రైటా? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అనరే నోరు పడిపోయిందా? నేను అసలు యాక్చువల్లీ ఎక్స్టెండ్ చేయొద్దు అనుకున్నాను సార్. నీ ఫాదర్ గురించి సోనియా కీప్ క్వైట్. గమ్మునుండవా, పెద్దోళ్ళ ముచ్చట్లు పెడుతుంటే నడుమిట్లా హౌలేగాళ్ళక గుసాయిస్తావు. అది అన్ఇంటెన్షనల్ సార్. అది కోపంలో ఏదో ఆమె ఒక మాట నేను ఒక మాట ఇట్లా ఇట్లా అని ఎక్స్టెండ్ అయింది తప్ప అన్ఇంటెన్షనల్ గా అంత హర్టింగ్. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సోనియా, మాట అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. థింక్ బిఫోర్ యు సే ఎనీథింగ్. నోరు మూసుకొని ఇంకోసారి నాతో మాట్లాడు, తాట తీస్తా, లిఫ్ట్కి తగ్గించు నా ముందు. నీ గురించి అయితే బయట ఏమనుకుంటారని అంత ఆలోచించావు. విష్ణు అవతల వాళ్ళ గురించి అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. నా ఫోటోను కూడా రెడ్ లోనే పెడతాను సార్. ఎవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. నీ బొమ్మ ఎక్కడ పెట్టాలో, ఆ బొమ్మకి ఏం సత్కారం చేయాలో నేను డిసైడ్ చేస్తాను. తీసి లోపల పెట్టే. ఇందాక ఇది గుర్తు చేయమన్నాను, ఏంటిది? నీ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా. ఎస్ సార్. అడిగాను అని మణికంఠ, అడగలేదని నువ్వు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్ చూడండి. మాది ఫస్ట్ టచ్ చేయాలి, ఫాస్ట్ గా తీసుకురావాలి. కూడా తీసుకుంటావు కదా. అవును, అదే చెప్తున్నా. ఎవరిది నియర్ బై ఉంటే వాళ్ళు తీసుకుంటా. ఓకే. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పని మార్గం లేదా? అది మైండ్ లో ఫిక్స్ అయిపోయాను. ఎలాగైనా ఈ టీం గెలవాలి అని నేను అనుకున్నాను. మరి అది ఇందాక ఒప్పుకోవచ్చు కదా. అంటే అది అప్పుడే చెప్పొచ్చు కదా. లేదు, మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు నాకు? ఎందుకు చెప్పడం అనుకున్నాను సార్ అక్కడ. మరి మణికంఠ పసి హృదయం ఎంత గాయపడి ఉంటది. పేరుకు పసిబిడ్డే కానీ నిజానికి కసిబిడ్డలే. చూద్దాంలే, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.